హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 42 గురించి తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పఠించడం వలన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలు, ఐహిక సౌఖ్యానికి తోడు తర్వాత ముక్తి కూడా లభిస్తుంది అని శ్రీగురుడు చెప్పాడు. ఈ అధ్యాయం చదవడం వలన మనకు ఇంతటి అదృష్టం అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాము ఈ అధ్యాయంలో స్వామి ఏం చెప్పారనేటువంటిది. అయితే 41వ అధ్యాయం కంటిన్యూ అన్నట్టుది. వారిద్దరు కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ విశ్వేశ్వర, బిందు మాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహ కాశీ, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారము అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటలో అవధూత అదృశ్యమయ్యారు. అంటే ఈ అవధూత కాశీకి తీసుకొచ్చారు కదా త్వష్టను, అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ చేయమని లాస్ట్కు ఒక లింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పి ఆయన అదృశ్యమైపోయారు. అంటే సాక్షాత్తు ఆ గురుదేవులే ఆయనకు దర్శనమిచ్చారు అని అర్థం. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు. తనను నేను ఆరాధించకున్న ఆయన ప్రసన్నమవడము గురుకృప వలనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆయన చెప్పినవన్నీ చేశాడు. ఎంతోమందికి తపస్సు చేస్తే తప్ప అంటే అనుగ్రహించని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించారంటే గురుకృప వలన ఇది సాధ్యమవుతుంది అని ఆయన చెప్తున్నాడు. త్వష్ట అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చి వరం కోరుకోమని ఆ స్వామి త్వష్టను అడిగాడు. అప్పుడు అతడు తన గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించుకున్నాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి నేను మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. స్వామి ఆయన ఆశీర్వదించడంటూ విశ్వకర్మ అవుతావు అని. త్వష్ట సంతోషించి తన గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన ప్రతిదీ సాధ్యము అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అర్థమైంది కదండి. ఇలా మనము గురువు యొక్క కృప ఉన్నట్లయితే సాధించలేనిది అనేటువంటిది ఏది ఉండదు అండి. ఆయనే గురువు ఈయనకి ఏమేమి ప్రసాదించారు? జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు అన్నీ ప్రసాదించారు స్వామి, అంటే వాళ్ళ గురువు. అయితే ఇప్పుడు దీని యొక్క ఏంటి అసలు సారాంశం ఏంటి అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇది భగవద్గర్భితమైన కథ. వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరం. చిత్ర విచిత్రము, నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢభావమే గురుపత్ని కోరిన రవిక. యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఆయన పాదరక్షలు కోరాడు. గురుపత్ని ఏం కోరిందంటే రవిక కోరింది. ఇలా బాహ్యాభ్యంతరాలతో పరిశుద్ధమై మొనర్చిన అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన, ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి. దృఢనిష్ఠతో
గురుసేవ చేయడం వలన తాను కోరుకున్న తష్టకు బ్రహ్మపదం అనేటువంటిది లభించిందంట. అయితే ఇక గురువు వలన సాధ్యం కానిది ఏది లేదు కదా అని తెలుసుకున్న తర్వాత గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశమవుతారు. ముగ్గురు మూర్తులు ఎవరు వశమవుతారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. గురువు లేక మోక్షం అనేటువంటిది సిద్ధించదు. ఖచ్చితంగా గురువు ఉండాలి, అప్పుడే మనకు మోక్షం కలుగుతుంది. శ్రీగురుడు గురుసేవ ప్రశస్తం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయింది. సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పరవశంతో ఓ కృష్ణమూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అంటే ఈ అధ్యాయం చదవడం వలన కూడా మనకు కాశీయాత్ర చేసిన దాంతో ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అంటే మనం ఆ క్షేత్రంలో ఉన్నామనుకొని మనం చదువుకోవాలి ఈ అధ్యాయము. మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ అధ్యాయం చదువుకుంటే, కాశీకి సంబంధించిన అధ్యాయం చదువుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు మీ నిజతత్వం తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమై అతడు ఇలా శ్రీగురుని స్తుతించాడు. ఇక్కడ అష్టకం వస్తుంది శ్రీగురుని యొక్క స్తోత్రము. ఫస్ట్ వన్, మొదట అద్వైలుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు స్వామి. 2, కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనలను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 3, సంసార సాగరంలో మునిగియున్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతురార్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 4, స్వామి, మీ చరిత్ర విచిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివాడికి దృష్టి, గొడ్రాలికి సంతానము, ఎండు కట్టెకు ప్రాణము, విధవరాలికి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 5, పాపాన్ని దరిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తుల కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులను ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 6, ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 7, వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను స్వామి. మీరు ఓంకార స్వరూపులు, పంచభూతాలు, సూర్య చంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో వీరి విశ్వరూపం ధరించారు. మీరు విశ్వరూపాన్ని ధరించారు స్వామి. ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 8, ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండకమలాలు ధరించిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమరాజ సంగమంలో శ్రీ నరసింహ సరస్వతి అను పేరు నివసించిన మీ శ్రీగురు, మీ పాదపద్మములకు నమస్కారములు.
ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి యోగులకు దీక్షను గ్రహించడానికి గాన్గాపురంలో వెలసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. 9. శ్రీగురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సమృద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యాన్ని తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయన నీకు కాశీ దర్శనం అయింది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాలకి కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుంది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యాబిడ్డలను తీసుకొని వచ్చి గాంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. చూసారండి స్వామి ఎంత బాగా చెప్పాడో. అయితే సాయం దేవునికి కాశీయాత్ర చేసినటువంటి అనుభవం కలిగింది. అందువల్ల స్వామిని స్తుతించాడు. ఈ గురు యొక్క స్తోత్రాన్ని స్తుతించారు. మొత్తము ఈ 8 నామాలతోటి స్వామినిది వర్ణించారు. అయితే 9వ దాంట్లో ఏం చెప్పారు అంటే, ఈ అష్టకాన్ని పఠించడం వలన మనకి ఎలాంటి ఫలితము అనేటువంటిది కలుగుతుంది అనేటువంటిది చెప్పారు. ఇది రోజు పఠించడం వలన మనకు బలము, సంపద, సమృద్ధి, వర్చస్సు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు తర్వాత ముక్తి కూడా లభించగలదు అని స్వామి చెప్పారంట. సో మనకు ఇవి లభిస్తుంది ఈ అధ్యాయం చదవడం వలన. ప్రతిరోజు చదువుకోండి మీరు ఈ అధ్యాయం వీలైతే. నెక్స్ట్, సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్య బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాటికి గంధర్వపురం చేరాడు. ఇక్కడ చూడండి, భాద్రపద శుద్ధ చతుర్థి వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసుకుంటాము ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను చెప్తాను ముందు. అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే నా పాపాలన్నీ నశించిపోతాయి. గంగా జలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాపతాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. ఇది కన్నడంలో స్తుతించిన మాట, అంటే ఇది స్తోత్రం. మళ్ళీ ఫస్ట్, భూమిపై భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నరసింహ సరస్వతిని చూడగలిగాను. 2, భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. 3, సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. 4, మహాకావ్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై తత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. చూడండి, కైలాసము తెలుసు మనకు, భూకైలాసము ఏది? గంధర్వపురాన్ని భూకైలాసము అని అంటారు. భూలోక వైకుంఠం ఏది? తిరుపతి మనకు. ఓకేనా? అట్టి మీ పాద దర్శనము నేడు నాకు లభించింది. 6, యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తులను మహాభాగ్యమే సాకారమై వెలిసింది. 7, వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాను చేయని దయాగణ నీకు జయము. 8, ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుడు మీ రూపంలో దర్శిస్తున్నాను.
9 ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అను పేర స్థార్ధకమునర్చిన జగద్గురువు మీ రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేను దర్శిస్తున్నాను అని ఎంతో చక్కగా స్వామిని వర్ణించాడు. గంతులేసుకుంటూ ఆనంద పరవశంతో శ్రీగురుడు ఎంతో సంతోషించి అతని భార్య బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు వివరించాడు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయందేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 9 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది. కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొనిరా అని చెప్పారు. అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళి పూజించుకొని రమ్మని స్వామి చెప్పారు. అప్పుడు ఆనాడు అనంత పద్మనాభ చతుర్థి, ఇక్కడ చూపాను కదా, భాద్రపద చతుర్థి రోజు వాళ్ళు వచ్చారు. భార్య పిల్లలను తీసుకొని సాయందేవుడు వచ్చాడు. ఆ రోజే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటారు. కనుక ఇది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరము వస్తున్నారు. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంత వ్రతము చేసుకోమని చెప్పారు. స్వామి చెప్పారండి ఈ వ్రతము, అందుకోసమని ప్రతి ఒక్కరు వ్రతం చేసుకోవాలి. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతము, నాకు ఇంకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామి, నాయన, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యాస గోత్రుడవే కనుక ఈ వ్రతమాచరించు అన్నాడు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఈ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరుకున్నాడు. శ్రీగురుడు అప్పుడు ఇలా వివరించారు. అంటే ఈ వివరణ అనేటువంటిది మనకు 43వ అధ్యాయంలో ఉంటుంది. అది కథా వివరణ అనేటువంటిది స్వామి చెప్పారు కదండి. మనకు అనిపిస్తుంది గురు చరిత్ర చదివేటప్పుడు స్వామి యొక్క పాదాలు ఉండగా ఇంకా మనం వేరే వ్రతం ఎందుకు చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ స్వామి యొక్క ఆజ్ఞను మనం పాటించాలి అండి. స్వామిని పూజించుకుంటూ దానితో పాటు మనము స్వామి చెప్పినటువంటి వ్రతాలను కూడా చేసుకోవాలి. అందులో స్వామి చెప్పినటువంటి వ్రతము సోమవార వ్రతము చెప్పారు, 16 సోమవారాల వ్రతం చెప్పారు, ఇంకా ఇలా అనంత పద్మనాభ స్వామి వ్రతము అనేటువంటి చెప్పారు. ఇలా చేయడం వలన పూజ అనేటువంటిది ఆయనకు చేరుతుందని కూడా మనకు చెప్పారండి. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము అనేటువంటి చేసుకోవాలి. నాకు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము అనేటువంటి గురు చరిత్ర చదవకముందు తెలియదండి. అసలుకు స్వామి యొక్క చరిత్ర ఎప్పుడైతే నేను చదవడం మొదలుపెట్టానో ఇంకా అప్పుడు నాకు అన్ని వ్రతాల గురించి తెలవడము, ఇంకా అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేసుకునే అదృష్టం కూడా నాకు కలిగింది. ఇంకా నేను ఈ సంవత్సరం మొదటిసారిగా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నాను. ఇంకా మీరు కూడా ఇలా పూజలు చేసుకోవడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. 43వ అధ్యాయంతో మనం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.